హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హాజీరా. ఇవాళ అయితే మనం గుత్తి వంకాయ ఫ్రై అయితే చూడబోతున్నామండి. ఈ గుత్తి వంకాయ ఫ్రై చాలా టేస్టీగా, చాలా వెరైటీగా, సూపర్గా ఉంటుందండి. మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసి ఒక కప్పు వేరుశనగ పప్పు అండి బాగా వేయించుకోవాలి. ఇలా వేరుశనగ పప్పు వాడడం వల్ల మనకు ఈ వంకాయ ఫ్రైకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఒక స్పూను ధనియాలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలండి. బాగా దోరగా పచ్చి వాసన పోయేంత వరకు రెండు కలిపి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత ఒక పాత్రలోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసేసి మనం తీసుకుంటున్నటువంటి ఈ వంకాయల్ని ఇలా గుత్తి వంకాయకి కోస్తున్నట్లుగా 4 చీలికలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇలా వాటర్లో ఉప్పు వేయడం వల్ల మనకి ఈ వంకాయలు నల్లగా అవ్వకుండా, కలర్ మారకుండా ఉంటాయండి. ఇలా ఒక్కొక్కటిగా వంకాయలన్నీ కూడా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసి బాగా ఒక 5 మినిట్స్ వరకు ఇందులోనే ఉంచేసేయాలండి. ఆ వాటర్లోని ఉప్పు అంతా కూడా మనకి ఈ వంకాయలకి బాగా పడుతుందన్నమాట. ఈ వంకాయలు కట్ చేసి వేస్తున్నాం కదండి, ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, ధనియాలు అందులో వేసేసేయాలి. ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలండి ఈ పౌడర్ని. ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక చెంచా పసుపు, రెండు చెంచాల కారం పొడి, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని, ఒక లవంగాలు ఒక 4 వేసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టేసి ఒక 3 నుంచి 4 వరకు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసి బాగా ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్న ఉల్లిపాయలండి ఒక గుప్పెడు లేక ఒక కప్పు కొలతతో చాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. చిన్న ఉల్లిపాయలు వేసేసి బాగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత మనం ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వంకాయల్ని వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి బాగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో మూత పెట్టి వేయించడం వల్ల మనకు వంకాయలు బాగా మగ్గుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా వేయించడం వల్ల వంకాయలు మంచి కలర్తో పాటు బాగా మగ్గుతాయి అన్నమాట. ఇందులో సన్నగా తరిగినటువంటి 2 టమాటా కాయల ముక్కల్ని వేసేసి వేయించుకోవాలి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ వేయించిన తర్వాత వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని వేసేసి బాగా వేయించిన తర్వాత కొత్తిమీర జోడించేసామంటే మనకి ఈ గుత్తి వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ ఫ్రై. రెస్టారెంట్లలో సహజంగా అయితే ఇలా చేస్తూ ఉంటారు. ఒకే ఒక్క వంకాయతో మనం అన్నం మొత్తం తినేయచ్చు అన్నమాట. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా
కాసేపు వేయించుకున్న తర్వాత మనం వడ్డించేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, గుమగుమలాడే మన గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఆహా, నాకైతే నోరు ఊరిపోతుందండి. మరి మీరు కూడా ఇవాళే ఈ గుత్తి వంకాయ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ చిన్న చిన్న గుత్తి వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఒక్కరు 2, 3 గుత్తి వంకాయలు కూడా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.